యేసు క్రీస్తు తన కొండమీది ప్రసంగంలో సెర్మన్ ఆన్ ద మౌంట్ బోధించిన ముఖ్యమైన నియమాలలో ఒకటి మత్తయి 7:1-5. ఈ బోధనలో బైబిల్ విమర్శించడం గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా 2 రకాల విమర్శలను లేదా తీర్పులను సూచిస్తుంది. 1 నిషిద్ధమైన లేదా ఖండించబడిన విమర్శ, ఫార్బిడ్డెన్ జడ్జ్మెంట్. బైబిల్ నిషేధించిన విమర్శ లేదా తీర్పు అనేది ముఖ్యంగా కపటంతో కూడిన, అహంకారంతో కూడిన మరియు నాశనం చేసే స్వభావం కలది. కపటపు తీర్పు, హైపోక్రిటికల్ జడ్జ్మెంట్. ఇది యేసు తన బోధనలో ప్రధానంగా ప్రస్తావించింది. మత్తయి 7:3-5. నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? కపటి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా ఉంటుంది? ఇతరులను విమర్శించే వ్యక్తి తాను అదే లేదా అంతకంటే పెద్ద తప్పులు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఇతరుల చిన్న లోపాలను అతిగా ఎత్తిచూపడం, తన సొంత పాపాలు లేదా బలహీనతలు పరిష్కరించకుండా ఇతరుల తప్పుల గురించి తీర్పు చెప్పడం. శిక్షించే, ఖండించే తీర్పు, కండమ్నేటరీ జడ్జ్మెంట్. ఇది ఇతరుల హృదయాంతరంగాలను లేదా వారి అంతిమ గతిని, ఫైనల్ డెస్టినీ నిర్ణయించే ఉద్దేశంతో కూడిన తీర్పు. తీర్పు తీర్చే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది. రోమీయులు మధ్యాహ్నం 2:10. 13. నీ సహోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తావు? నీవు నీ సహోదరుని ఎందుకు తృణీకరిస్తావు? కాబట్టి మనము ఇకమీదట ఒకరికొకరు తీర్పు తీర్చకుందుము. ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని శాశ్వతంగా పాపిగా లేదా విమోచన లేనివాడిగా ముద్రవేయడం, లేదా వారి అంతరంగ ప్రేరణలను ఊహించి వారిని ఖండించడం.